అటు సైక్ సిద్ధార్థ హిట్ మంచిగా అందరూ అబ్బాయిలందరికీ బాగా, ఇటు దండోరాకేమో గద్దర్ అవార్డు వచ్చింది. అంటే నాకు తెలిసి నందు గారు ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో కష్టపడుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఆయనకి సుడి మారింది అనుకోవచ్చా? నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాలో లేదు సడన్ గా ఈ లాస్ట్ 2-3 నెలల్లో ఏదైతే జరిగిందో అంతే దేవుడు దయ. ఎగ్జాక్ట్లీ. అండ్ అంటే లైక్ మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ బట్ నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. అంటే లైక్ దండోరా మూవీ మంచి సినిమాలకి గుర్తింపు వస్తే వి ఫీల్ వెరీ హ్యాపీ. బట్ శివాజీ గారు ఇందాక మాట్లాడుతూ లైక్ నాకన్నా మా డైరెక్టర్కి వచ్చి ఉంటే బాగుండేది అని ఒక చిన్న మాట అన్నారు. సో ఆ డిసప్పాయింట్మెంట్ మీకు కూడా ఏమైనా ఉందా? డిసప్పాయింట్మెంట్ అంటే అండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి ఉత్తమ చిత్రం, ఉత్తమ ద్వితీయ చిత్రం, ఉత్తమ తృతీయ చిత్రం 3 చిన్న సినిమాలకి వచ్చాయి. మీరు చూస్తే రాజు రాంబాయ్, దండోరా, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో 3 చిన్న సినిమాలు, 3 డెబ్యూటెంట్ డైరెక్టర్స్. అవును. సో ఏ సినిమా యూనిట్ కి వాళ్ళ డైరెక్టర్కి వచ్చి ఉంటే డెఫినెట్ గా ఉంటుంది అది ఎంతైనా. బట్ ఇవన్నిటిని పక్కకు పెడితే అసలు ఇలాంటి నిర్మాత ఉంటేనే, ఇలాంటి దర్శకుడు ఉంటేనే, ఆల్రెడీ పేరున్నటువంటి దర్శకుడు ఉంటేనే అని కాకుండా ప్యూర్లీ బై కాంటెంట్ వెళ్ళి గవర్నమెంట్ ఇచ్చినటువంటి రికగ్నిషన్ చూడండి, అది మోర్ హ్యాపీగా ఉంది. ఓకే డన్. అండ్ ఏంటి ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? బికాజ్ నాకు తెలిసి సైక్ సిద్ధార్థ విషయానికి వస్తే మీరు చేసిన ప్రమోషన్స్ కావచ్చు, మీరు చేసిన ఇంటర్వ్యూస్ కావచ్చు, మీరు ఇచ్చిన కాంటెంట్ కావచ్చు, అంటే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో సినిమాల్లో ప్రమోషన్స్లో చాలా వరకు సోషల్ మీడియాలో నానింది వాజ్ నందు గారు కదా, సైక్ సిద్ధార్థ. బట్ అనుకున్నంత ఇది వచ్చిందా అంటే నాకు రెస్పాన్స్ జనాల నుంచి? డెఫినెట్లీ అండి. మాకు ఉన్నన్ని రోజులు థియేటర్లో ఉన్నన్ని రోజులు నేను స్క్రీన్ షాట్స్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. మాకు అన్ని హౌస్ఫుల్స్ అవ్వడం జరిగింది ఉన్న రోజులు. తర్వాత ఎప్పుడైతే ఆహాకి వచ్చిందో అందులో కూడా టాప్ 1కి వచ్చింది, ట్రెండింగ్ నెంబర్ 1కి వచ్చింది. ఇంకా రావచ్చు అనేది ఆల్వేస్ ఉంటుందండి. బట్ నాకు ఏదైతే సైక్ సిద్ధార్థ నుంచి నేను ఒకటి కోరుకుని ఇది జరగాలి అనుకున్నానో అది జరిగింది. ఓకే ఓకే. అదే మౌనిక గారు ఇంకా రాలేదు ఏంటంటే రావాలి కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఒక 4 సైన్ చేశానండి. 4 సైన్ చేశాను. ఒక షూటింగ్ జరుగుతుంది ఆల్రెడీ, సగం 40% అయిపోయింది సినిమా. చాలా చాలా కంప్లీట్ ఎంటర్టైనర్. ఫస్ట్ నెక్స్ట్ రాబోయే కంప్లీట్ ఎంటర్టైనర్.